మీకు పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ ఎన్ని మినిట్స్ వస్తుంది అండ్ వచ్చినప్పుడు పెయిన్ ఎంతసేపు ఉంటుంది అనేది చూసుకోవాలి. యాక్చువల్ గా అది మీరు ఇంట్లో చూసుకునే దానికన్నా మీరు పెయిన్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్ కి వెళ్తే మీకు అక్కడ చెక్ చేస్తారనమాట. చెక్ చేసి సపోజ్ ఒక 10 మినిట్స్ లో మీకు ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, 2 వస్తున్నాయా, 3 వస్తున్నాయా చూస్తారు. దాంతో పాటు వచ్చిన పెయిన్ ఎన్ని సెకండ్స్ ఉంటుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి 10 to 15 seconds ఉంటుంది అనమాట. అది మనకి పెరుగుతూ ఉంటది 20 to 20 వచ్చిన ఒక్కొక్క పెయిన్ టైం పెరుగుతుంది అనుకోండి, లైక్ 20 to 25 అవుతుంది. తర్వాత కొంచెం సేపు అయ్యాక 40 to 45 seconds అవుతుంది అనమాట. సో ఇట్లా ఒక 10 నిమిషాల్లో ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక 5 to 6 కాంట్రాక్షన్స్ లాస్టింగ్ ఫర్ 40 to 45 seconds ఉన్నాయి అనుకోండి, తనకి బాగా పెయిన్ వస్తుంది. ఇంకా బేబీ కింద ఒకవేళ కిందకి వచ్చిందా లేదా చూసుకుందాం. ఒకవేళ కిందకి రావట్లేదు, టైట్ గా కింద క్లోజ్ అయిపోయింది, తనకి సివియర్ గా పెయిన్ వస్తుందంటే వి కుడోంట్ అలౌ హర్ ఫర్ ఎ నార్మల్ డెలివరీ. అలా కాకుండా అంత స్ట్రాంగర్ పెయిన్ వస్తుంది, స్ట్రాంగర్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కింద బేబీ హెడ్ కూడా మంచిగా కిందకి జారుతుంది అంటే వీ కెన్ అలౌ హర్ ఫర్ ఎ నార్మల్ డెలివరీ.